నమస్తే మేడం ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు డేట్ వచ్చేసి 12వ తేదీ 4వ నెల 2024 శుక్రవారము. సో నిన్నైతే 11వ తేదీ మాత్రం వచ్చాక ఎర్నింగ్స్ ఇంకా రంజాన్ స్పెషల్ అనుకుంటాను. కిలోమీటర్లు కూడా చాలా తక్కువ తిరిగి, అంటే 265 కిలోమీటర్లు తిరిగినాను. 1300 డీజిల్ పోయింది. 4700 ఎర్నింగ్స్ అయ్యిండే. 3400 అలా మిగిలింది. చాలా బాగా అయింది. సో కానీ ఇక్కడ ఏంటంటే రాన్న పొద్దు బాధపడేదే, వచ్చిన పొద్దు సంతోషపడేది ఇదంతా మనకు సెట్ కాదనమాట. ఎలా ఉండేది అలాగే, వచ్చినా రాకపోయినా ఒకేలా ఉంటాం. కానీ బిజినెస్ కాలేదని చెప్పుకుంటాం, కానీ మళ్ళీ దాని గురించి పెద్ద ఆలోచన పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే ఎప్పుడు ఏమవ్వాలో అదే అవనే అయ్యి తీరుతుంది అనమాట. అందుకోసమని ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఇంకోటి చెప్పుకోవాలి. ఏంటంటే మనం ఈరోజు 12వ తేదీ అంటే 11వ తేదీ నైట్ డ్యూటీ స్టార్ట్ చేసి, నైట్ డ్యూటీ కాబట్టి సో 12వ తేదీ మార్నింగ్ అంతా క్లోజ్ చేస్తాము. సో ఈరోజు మార్నింగ్ చేసిన ఎర్నింగ్స్ కౌంటింగ్ రావు అనమాట. సో ఆ ఎర్నింగ్స్ కూడా ఎంత చేసినామో, ఎన్ని బుకింగ్ చేసినామో అది సపరేట్ చేసేసి ఇప్పుడు నైట్ నుంచి టైమింగ్ కౌంట్ చేసుకుంటాము. అలాగే బుకింగ్స్ కూడా ఇప్పుడు నైట్ నుంచి కౌంట్ చేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ 12 అయితే మళ్ళీ రేపు పట్టుములు లేకపోతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ 0 కిలోమీటర్ చేసేసి అది అయిపోయిన తర్వాత చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే డీజిల్ పట్టించాక వచ్చిన నేను 0 కిలోమీటర్ చేద్దాము. ఎన్ని పాయింట్లు ఉందో చూసి 1300 రూపాయలు డీజిల్ పట్టిస్తున్నాను. ఫస్ట్ 0 కిలోమీటర్ చేద్దాము. ఇప్పుడైతే ఓ పాయింట్ ఉంది, 0 కిలోమీటర్ చేస్తున్నా. 0 కిలోమీటర్ అయిపోయింది. డీజిల్ బంకు 1300 రూపాయలతో పట్టిస్తాయి. ఇప్పుడు చూద్దాం ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. సో ఫోన్పే అయితే చేసేసిన అమౌంట్ డీజిల్ పడుతున్నాడు. ఇప్పుడు 0 కిలోమీటర్ సరే 0 చేసినాడు. ఆకి 0 అయింది అన్న చెప్తాను. మీరు అట్లా కూడా చూసుకోవచ్చు మనం అక్కడ. ఓకే, 1300 రూపాయలు పట్టేసినాడు. డీజిల్ అయితే పట్టించుకున్నాము. ఇంకా స్టార్ట్ చేయడమే రైడ్స్. ఎన్ని పాయింట్లు వచ్చిందో చూద్దాం. ప్రజెంట్ అయితే హాఫ్ ట్యాంక్ వచ్చింది, కానీ హాఫ్ ట్యాంక్ ఏముండదు, అందులోనూ తక్కువే ఉంటుంది. జస్ట్ ఊరికే పాయింట్లు అలాగ వస్తాయి అంతే. హెయిర్ తగ్గినట్లు డౌట్ ఉంది. హెయిర్ కూడా పట్టించుకుందాము. 2 కార్లు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే, ఆ 2 కార్లు అయిపోవాలి మనకి హెయిర్ పట్టాలంటే. ఒకటి అయితే పోతాన్నట్లుంది, పోతుంది. హెయిర్ పట్టించుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాం. ఇంకా 3% తక్కువ ఉంది. మామూలుగా 36 పట్టించేది నేను. హెయిర్ పట్టియడం అయితే అయిపోయింది. ఇంకా డ్యూటీ స్టార్ట్ చేయడమే. ముందుగా వచ్చేసి ఊబర్ ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి నైట్ 9:03 అవుతుంది టైము. ఊబర్ ఆన్ అయింది. ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ర్యాపిడో ఆన్ అయింది. ర్యాపిడోలో మనం ఎర్నింగ్ చేసిండే చూడాలా. మార్నింగ్ చేసిండే కౌంటింగ్ ఉండకొట్టి అన్ని బుకింగ్స్ ఏమైనా చూద్దాం. 12వ తేదీ మార్నింగ్ వచ్చేసి 5 బుకింగ్లు 1011 రూపాయలు. ఊబర్లో బుకింగ్ వచ్చింది, ఎత్తుకుందాం ఫస్ట్. ఎంత దూరం ఉన్న తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎర్నింగ్స్ చూద్దాం. పన్నెండవ తేదీ మార్నింగ్ వచ్చేసి 1401 రూపాయి పాయింట్ 35 పైసలు. 7 ట్రిప్పులు చేసినాము. ఎంత దూరం ముందు చూద్దామండి. 1.8 6 మినిట్స్ ఉంది. పికప్కి అయితే పోతున్నాను. గ్లాస్ తుడుచుకోవాలి, చాలా గలీజ్గా ఉంది. ఎందుకంటే బెంగళూరులో నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఎక్కడైనా బండి కడిగితే ఫైన్ వేస్తున్నారు పోలీసులు, కనిపిస్తే చాలు. ఓవర్ఫ్లో వాటర్ అయినా కూడా దానికి ఫైన్ వేస్తున్నారు. దాని గురించి కూడా చెప్దాం అనుకుంటున్నా. సో మనకు పూర్తి క్లారిటీకి వివరాలు తెలియదు కదా ఎంత ఫైన్ వేస్తారని, అందుకని చెప్పలేదు. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఎంత ఇస్తారన్నది. బుకింగ్ జస్ట్ ఇప్పుడే డ్రాప్ చేసేసినాను. అయిపోయింది బుకింగ్. గురుగుంటపాలెం సిగ్నల్ దగ్గర. గురుగుంటపాలెం సిగ్నల్. ఎంత ఇచ్చినారు చూద్దాం. ఈ బుకింగ్కి ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము అనేది. ఇంకా బుకింగ్ అయితే ఏది రాలేదు. డ్రాప్ అయిన టైం వచ్చేసి 9:35కి అయింది. సో మనకి వచ్చేసి ఊబర్కు 24 నిమిషాలు 10.5 కిలోమీటరు ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 211 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ ఏది రాలేదు, ఏదైనా వస్తే చూద్దాం. ఇంకా ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, చూడలేదు యాడ్కి అనేది నేను.
బ్రేక్ ఎత్తేసుకున్నా. నాగరబావి అక్కడ పోతే ఇంకా బ్లాక్ అయినట్లే, కానీ వచ్చింది కదా తీసుకుందాము. ఎంత దూరం ముందో చూద్దాం. ఇప్పుడైతే దిగిన బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 9:50కి వచ్చింది. ఎంత దూరం ముందో చూద్దాం. 1.67 minutes అంట. ఈ డౌట్గానే ఉంది, ఎందుకంటే కొంచెం ఏదో లోపలికి ఉన్నట్టుంది, ఎక్కువ ట్రాఫిక్ ఉండి. చూద్దాం పోతే గిన లాస్ట్కి ఎంత ఇచ్చినారు ఎర్నింగ్స్ అనేది చూద్దాం డ్యూటీ అయిపోయిన తర్వాత. ర్యాపిడోలో బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది, దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇదే బుకింగ్ ఓపెన్ చేసి డీటెయిల్స్లో పోదామండి. చెక్ ఓపెన్గా. సో కిలోమీటర్లు వచ్చేసి 4.5 కిలోమీటరు. ఆ అమౌంట్ వచ్చేసి 160 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చింది కూడా అంతే. డ్రాప్ అయ్యే టైం వచ్చేసి 10:13 అవుతుంది. ఊబర్ ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకుంటాను. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఊబర్లో అయితే బుకింగ్ వచ్చింది జస్ట్ ఇప్పుడేను, ఎంత దూరం ఉంది అని చూద్దాము. టైం వచ్చేసి 10:24కి వచ్చింది బుకింగ్. ఎంత దూరం ఉంది? 2 minutes 600 meters. సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఇందాక పీనియా దగ్గర బుకింగ్ వచ్చింది కదా ఊబర్లో, సో అది డ్రాప్ అయిపోయింది. డ్రాప్ వచ్చేసి ఎస్టీ మాల్ దగ్గర, మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్ ఉంది అంతనే, అందుకే అక్కడ చూపించలేకపోయినా. సో అది పికప్ చేసుకొని ఇప్పుడు డ్రాప్ కూడా అయిపోయింది, రెండో బుకింగ్. సో 2 బుకింగ్లు అయిపోయినాయి టోటల్. ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:08 అవుతుంది. ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇది ప్రశాంతి నగర్ పీనియా. సో డ్రాప్ వచ్చేసి సంజీవిని నగరు, అంటే ఎస్టీ మళ్ళీ సంజీవిని నగర్ కిందకి వస్తుంది. ఊబర్కు 15 నిమిషాలు 10 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 232 రూపాయలు, మనకు వచ్చేసి 166 రూపాయలు. ఇప్పుడు ఈ బుకింగ్ వచ్చేసి లాస్ట్ది. ఊబర్కు 10 నిమిషాలు 6.5 కిలోమీటర్ ఆన్లైన్ పేమెంట్ అయింది, మనకు వచ్చేసి 150 రూపాయలు ఇచ్చినారు. ఇది వచ్చేసి జక్కూర్ లేఅవుట్ సంజీవిని నగర్ పికప్. డ్రాప్ వచ్చేసి చర్చ్ గేట్ రాచెనహల్లి. బుకింగ్ అయితే ఏది రాలేదు, ఇంకా ఏదైనా వస్తే చూద్దామండి. ఇంకా ఊబర్లో బుకింగ్ అయితే వచ్చింది జస్ట్ ఇప్పుడేను. సో బాగా ఆకలేస్తా అంటే తిందామని చెప్పేసి పోతా అంటే ఇంకా బుకింగ్ వచ్చింది. ఎందుకు వదులుకోవాలా? 17 కిలోమీటర్లో 16 కిలోమీటర్లో 310 రూపాయలు చూపించింది. సో పోదాము లేట్ చేయకుండా. ఎంత దూరం ఉందో చూద్దాం. మీద చూడండి 950 meters 2 minutes చూస్తుంది. టైం వచ్చేసి 11:10 అవుతుంది. పికప్ లొకేషన్కి వచ్చి వెయిట్ చేసినాను, 10-15 నిమిషాలు అట్లా వెయిట్ చేసినాను అంతేలే. అయినా కస్టమర్ రాలేదు, సరే అని చెప్పి క్యాన్సిల్ చేసిన. దానికి ఎంత ఇచ్చినారు చూద్దామండి. క్యాన్సిలేషన్ ఫేర్ ఎంత ఇచ్చినారు చూద్దామండి. ఇదేంది ఇది చూడండి, ఈ బుకింగ్ ఇక్కడ ఉండాల్సింది ఆపోజిట్లో ఉంది, ఎందుకంటే లాస్ట్ది కదా ఇది క్యాన్సిల్ చేసింది. ఇది 38 రూపాయలు ఇచ్చినారు. ఇదేందయ్యా ఇది? ఈ బుకింగ్ లాస్ట్ బుకింగ్, ఈ బుకింగ్ ఇప్పుడు వచ్చింది. ఇది క్యాన్సిల్ చేసినది ఇక్కడ ఫస్ట్లో ఉండాలి, కానీ ఎందుకు ఆపోజిట్లో చూస్తుంది. ఇది ఏమోలేండి, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఎలా అయితే మా క్యాన్సిలేషన్ ఛార్జెస్ మనకు వచ్చినాయి కదా. మనకైతే ఊబర్లో ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. తింటా అండి తినేటప్పుడు కరెక్ట్ బుకింగ్ వచ్చింది. సరే అని చెప్పి ముందుగానే ఆయన అందివే అని చెప్పేసి మెసేజ్ పెట్టేసినాను. ఎంత దూరం ఉందో చూద్దాం, లేట్ చేయకుండా పోయి ఎయిర్పోర్ట్లో చూసుకుందామండి. ఇంకా ఫస్ట్ పికప్ చేసుకొని 11:50కి వచ్చింది. సో ఇంకా నేను తింటా అండి కాబట్టి ఎంత దూరం ఉంది అందుకని చెప్పేసి నేను మెసేజ్ పెట్టేసిన. 3 నిమిషాలు 750 meters ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ అయిపోయింది, మనకు బుకింగ్ వచ్చింది. నేనే పాస్ చేసేసిన, ఎందుకంటే T2లో వచ్చింది కాబట్టి ఆడబోతాం. మనకి T1లో డ్రాప్ అయింది. సర్జు మాత్రం బీభత్సంగా ఉంది ఎయిర్పోర్ట్లో, చూడండి మీరు ఒకసారి. మొత్తం రెడ్ జోను, రెడ్ ఉంటే ఫుల్ సర్జు ఉన్నట్టు. మనకు డ్రాప్ అయిన టైం వచ్చేసి 12:28. నేను తీసుకోవాలి, ఆల్రెడీ ఓలాలో వచ్చింది, దానికి కూడా పోనీ. అది దీంట్లోనే ఏమున్నా చూడండి, మళ్ళీ బండ్లు పెరిగినాయి. 75 అట్లా చూస్తుంది. వెయిట్ చేసి రానే వస్తుంది. 130 నుంచి అంతే, 126 నుంచి 130 వరకు చూపిస్తుంది గోషెడన్లో. ఊబర్ గోల్ వచ్చేసి 71 నుంచి 75 వరకు చూపిస్తుంది. దీనికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఊబర్గో 25 నిమిషాలు 26 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 560 రూపాయలు. ఇందులో టోల్ గేట్కి 110 రూపాయలు తీసేయాలి. మనకు వచ్చేసి 420 రూపాయలు ఇచ్చినారు. వచ్చిన బుకింగ్ని దొబ్బేసినాను, ఎందుకంటే T2లో సెగిన మళ్ళీ తిప్పుకొని అంతా ఏడబోతాం, అందుకని చెప్పేసి పోయలేదు. చూద్దాం, రానే వస్తాం, రాకుండా ఏముండదు. ఓలాలో ఆల్రెడీ మరి బుకింగ్ వచ్చిందన్నా కదా ఎయిర్పోర్ట్లో, దానికి పోవచ్చు కదా అంటే అది కూడా T2నే ఇచ్చింది. చూడండి కావాలంటే ఇది వచ్చింది ఊబర్. తీసుకున్న ఊబరా T1కి ఇచ్చినారు చూడండి. ఇప్పుడు ఇందాక T2కి ఇచ్చింది అంతే. ఇదైతే ఇట్లా తిప్పుకోవచ్చు చూడండి. T2 పికప్ పాయింట్ అవసరమా? ఇది ఓలా.
మొత్తం రెడ్, ఇదంతా ఫుల్ బిజీ ఉంది. ఇప్పుడు ఎంత ఇస్తారు చూద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ ఇలా సర్జ్ ఉన్నప్పుడు ఎక్కువ ఇలా అమౌంట్ ఇస్తారు లేదో చూద్దామండి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసినాను. సో డ్రాప్ అయిపోయింది ఇప్పుడే జస్ట్. దానికి ఎంత ఇచ్చినాడు చూద్దాము. అలాగే ఓలాలో బుకింగ్ వచ్చింది కదా, సో ఆ బుకింగ్ అనేది మనం క్యాన్సిల్ చేయడానికి ఉండదు, ఆటోమేటిక్లీ అదే క్యాన్సిల్ అయిపోవాలి. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిందో లేదో చూద్దాం. అది కూడా డ్రాప్ అయ్యే టైం వచ్చేసి 1:39 నైట్. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయ్యింది. ఓలాలో చూద్దాం. ఇంకా అలాగే ఉంది. ఓ మయ్యా 40 minutes దగ్గర అయింది, అయినా కూడా క్యాన్సిల్ అవ్వలేదు. బుకింగ్ అట్లే ఉంది చూడొచ్చు. T2 నేనైతే సిటీలోకి కూడా వచ్చేసిన అప్పుడే. దీంట్లో ఇది వచ్చేసి ఊబర్గా 1 hour 46 kilometers ఆన్లైన్ పేమెంట్ అయింది. టోల్గేట్ వచ్చేసి 110 రూపాయలు. మనకు వచ్చేసి 665 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. ఇది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు. రీచ్ పికప్ పాయింట్ అని కొడదామని చూసి చూద్దాం. పిన్ అడుగుతుంది, కొడదాం ఒకసారి ఏమవుతుందో. వెరిఫై అంటే కొట్టినామనుకో ఇప్పుడు తీసుకుంటే అంతే సినిమా. ఇంకా అవసరమా మనకి? మామూలు బుకింగ్లో అయితే అట్లా ఏ పిన్ అంటే ఆ పిన్ కొట్టేస్తే క్యాన్సిల్ అయిపోతుంది 5 సార్లు లాస్ట్. కానీ ఎయిర్పోర్ట్ బుకింగ్ అట్లా ఏ పిన్ అంటే ఆ పిన్ కొట్టినాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఎంతోమంది బుక్ చేసుకుంటారు, వాళ్ళదే ఏదో ఒక పిన్ మ్యాచ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎయిర్పోర్ట్ బుకింగ్స్ అట్లా సాహసాలు చేయకండి. అది ఎంతసేపు ఉంటుందో చూద్దాము, మళ్ళీ తర్వాత కూడా చెప్తా. ఇప్పుడు 1 hour అయిపోయింది కదా బుకింగ్ వచ్చి కూడా. సో ఎన్ని అవర్లు ఉంటుంది అనేది చూద్దాం ఈరోజు అయితే. మీకు పక్కా క్లారిటీ వస్తుంది ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తే ఎంతసేపు ఉంటుంది అనేది. నాటికి ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఇటుకి 46 kilometers వచ్చినాము, అయినా ఉంది అది. బట్ చూద్దాం ఎంతసేపు అనేది ఉంటుంది అన్నాక బుకింగ్ వచ్చిన తర్వాత. అది ఊబర్లో జస్ట్ బుకింగ్ వచ్చింది, అదో చిన్న బుకింగ్. ఎంత దూరం ఉందో చూద్దామండి. 1:49 వచ్చింది. 2 minutes 850 meters ఉంది. ఇట్లా వెనక్కి యూటర్న్ చేసుకోవాలి. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా డ్రాప్ అయితే అయిపోయింది. ఎంత ఇచ్చినట్టు చూద్దాం. దీనికి డ్రాప్ అయిపోయింది. టైం వచ్చేసి 2:05 అవుతుంది. ఎయిర్పోర్ట్ది 200 300 ఎక్స్ట్రా ఇస్తారు. మనం 2 బుకింగ్లు చేయలే కాబట్టి ఆ 0 చూపిస్తుంది. సరే దాంతో ఎందుకు. కానీ ఇది వచ్చేసి ఊబర్కో 10 నిమిషాలు 6.5 kilometers. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 155 రూపాయలు. మనకు వచ్చేసి 110 రూపాయలు. బుకింగ్స్ అయితే ఏది రాలేదు, ఏదైనా వస్తే చూద్దామండి. ఓలాలో అయితే ఇంకా ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇంకా క్యాన్సిల్ కాలేదు. అది చూద్దామండి ఈరోజు ఎంతసేపు ఉంటుంది అట్లాగే బుకింగ్. మురుగేశ్పాలలో ఉన్న ఫుల్ నిద్ర వస్తుంది, ఓడ్చుకోలేకుండా. అందుకే ఇక్కడ టీ కోసం ఎత్తుతుంటే ఇక్కడ దొరికింది మురుగేశ్పాలలో. డ్రాప్ అయిపోయిన దగ్గర నుంచి 1 kilometer. అప్పుడే దాదాం అనుకున్నా, మాడతల్లో డ్రాప్ అయింది కదా. సో అక్కడ ఏవి దొరకలే అనమాట. ఇంకా మామూలుగా అయితే కుందనాలి గేట్లో దొరుకుతాను టీ. సో ఆడ ఈరోజు ఎందుకు లేదు, ఏదో బుకింగ్ వచ్చింది. దీంట్లో కూడా వచ్చింది 2 బుకింగ్లు. ఎత్తుకో చూద్దాం ఎట్టుకున్నది. ఫస్ట్ టీ తాగాల, ఏ బుకింగ్ అన్నారా అని ఏమన్నా చేసుకొని. టీ తాగేసిన తర్వాత చూద్దాము. టీ తాగడం అయితే అయిపోయింది. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది కదా ఇంతకుముందు. టీ తాగే ముందుగా ఎంత దూరం ముందో చూద్దాం. దాన్ని ఫోన్ చేసింది, కస్టమర్కి వెయిట్ చేస్తా అన్నారు. ఎంత దూరం ముందో చూద్దాం. 1.5 3 minutes. టైం వచ్చేసి 2:16 అవుతుంది. అంటే 2:10కి వచ్చి ఉంటుంది. మనం టీ తాగే పోయినాం కాబట్టి అందుకు లేట్ అయింది. సరే పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ర్యాపిడోలో వచ్చిన బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. డ్రాప్ టైం వచ్చేసి 3 గంటలు అవుతుంది. సో ఇదే అది. మనం వచ్చేసి ఇప్పుడు కిలోమీటర్లు చూడాలి. కిలోమీటర్లు వచ్చేసి 22 kilometers. కానీ అది 21.5 అని చూపిస్తాయి. సరే 21.25 చూపిస్తుంది. 22 kilometers వచ్చినాను. టోటల్ అమౌంట్ వచ్చేసి 371 రూపాయలు. సో మనకి ఇచ్చిండేది కూడా అంతే, కమిషన్ లేదు కూడా దాంట్లో. సో అంటే అన్నీ ఆన్లోనే ఉన్నాయి, ఏది రాలేదు ఇంక బుకింగ్. కొననుకుంటే క్రాస్లో ఉన్నాను దగ్గర. ఇంకా ఈ ఏరియాలో బుకింగ్స్ వచ్చే డౌటే. ఇంకా నాకు తెలిసినంత వరకు రావు, చాలా తక్కువ. ఎవరిని వస్తే చూద్దామండి. కనకపురం మెయిన్ రోడ్లో నుంచి అయితే ఊబర్లో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చి 3:13 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దాం. 2 minutes 1 kilometer ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా కనకపురం మెయిన్ రోడ్లో నుంచి పికప్ చేసుకొని వచ్చేసినాను. సో డ్రాప్ వచ్చేసి మెస్టిక్ రైల్వే స్టేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. సో ఎంత ఇచ్చినట్టు చూద్దాం మనం అది బుకింగ్కి. టైం వచ్చేసి 3:54 అవుతుంది. సో మనకి లాస్ట్ డ్రాప్కి ఎంత ఇచ్చినట్టు చూద్దాం. ఎన్ని కిలోమీటర్లు ఏమని. ఊబర్కో 24 నిమిషాలు 14 kilometers. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చి 300 రూపాయలు. మనకు వచ్చేసి 280 రూపాయలు ఇచ్చినారు. సో ఆల్రెడీ పికప్ లొకేషన్లోనే ఉన్నాను నేను.
బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మెజెస్టిక్లో పికప్ చేసుకున్నాం కదా, అదైతే డ్రాప్ అయిపోయింది, మాడతల్లో డ్రాప్ అయింది. సో అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, అది తీసుకొని ఇక్కడ లొకేషన్కి వచ్చాను. ఇప్పుడు మెజెస్టిక్ నుంచి వచ్చిన దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. టైం వచ్చేసి 4:35కి అయిపోయింది ఇది. సో ఇక్కడికి వచ్చే 3 minutes. ఇది వచ్చేసి మెజెస్టిక్ నుంచి వచ్చింది. ఇది గోషెడను 29 నిమిషాలు 18 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 461 రూపాయి, మనకు వచ్చేసి 343 రూపాయలు ఇచ్చినాడు. ఆల్రెడీ బుకింగ్ ఉంది రన్నింగ్లో, ఈడే ఉన్నాను పికప్ పాయింట్లో. ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మాడతహల్లిలో నుంచి బుకింగ్ తీసుకొని ఇది ఎస్జీ పాల్యాకి డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ఇమీడియట్లీగా మళ్ళీ బుకింగ్ వచ్చింది, అడ్వాన్స్ బుకింగ్. సో అది తీసుకొని వచ్చి డ్రాప్ అయిపోయింది నాగర్బావ్ దగ్గర. ఇప్పుడు ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినా చూద్దామండి. టైం వచ్చేసి 5:35 డ్రాప్ అయ్యే టైంకి. సో ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినా చూద్దాం ఒకటేసారి. అది ఇది వచ్చేసి ఊబర్గో 21 నిమిషము 11 కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అది. మనకు వచ్చేసి 178 రూపాయలు ఇచ్చినారు. చూడొచ్చు, బెలందూర్ అని ఇచ్చినారు అది మాడతల దగ్గర నుంచి అయితే. సో దాని తర్వాత ఇది వచ్చి ఊబర్గో 25 నిమిషాలు 16.5 కిలోమీటర్. ఇది కూడా ఆన్లైన్ పేమెంటే. మనకు వచ్చేసి 284 రూపాయలు వచ్చినాడు. అసలు నేను ఏం చెప్తున్నానో కూడా నాకే అర్థం కాకుండా ఉంది, ఎందుకంటే ఫుల్ నిద్రలో ఉందన్నమాట. బండి తోలుతా అంటే ఫుల్ నిద్ర వస్తుంది. ఎట్లా తోలుకొని వచ్చినా ఇంత రొంగు నాకు అర్థం కాల. టీ తాదాం అనుకుంటే వెంటనే బుకింగ్ వచ్చింది, ఇంకా తీసుకొని రావాల్సి వచ్చిందనమాట. ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ నేను సరిగ్గా అక్కడ ఉన్నది కూడా ఏం చెప్పలేకపోతున్నాను నేను, అంత నిద్ర ఉంది నాకైతే. అందుకే ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు టీ తాగుతూ ఉండాలి, కొంచెం ముఖం కడుక్కుంటూ ఉండాలి. సో ఇందాక నేను కడుక్కుందాం అనుకుంటే లోపలే బుకింగ్ వచ్చింది. ఏం చేయలేం, ఏం చెప్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు నాకైతే. సర్లే, ఇప్పుడైతే ఫస్ట్ ఆడ టీ స్టాల్ ఓపెన్ అయింది, టీ తాగేసి ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా టీ తాగడం అయిపోయింది, ఊబర్లో బుకింగ్ వచ్చిందే, తాగేసిపోదాం అనుకుంటే కాల్ చేసి చెప్పలేదు, నేను క్యాన్సిల్ చేసి పడేసా. పోతే వన్లే అని చెప్పేసి 10 కిలోమీటర్లు 140 రూపాయలు అని చూపించినారు. పోతే వన్లే అనుకున్నా. సో ర్యాపిడోలో వచ్చింది, ఇంకా డబ్బులు ఇచ్చేసినాను టీకి. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, తీసుకుందా. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చి 5:48 అవుతుంది. 3 నిమిషాలు 700 మీటర్లు. ఇద్దరు సరిగ్గా లేకుంటే అసలు మాటలు కూడా సరిగ్గా తిరగవు. చూడండి ఇట్లుంటుంది పరిస్థితి. సో ఎందుకంటే నేను డైలీ కంటిన్యూగా 4 రోజుల నుంచి కంటిన్యూ చేస్తాను డ్యూటీ, అసలు టైం టు టైం. అందుకని చెప్పేసి నిద్ర సరిగ్గా లేదు. ఈరోజు బాగా నిద్రపోతాయి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా. సో ఇప్పుడైతే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా నాగర్బాగ్ నుంచి బుకింగ్ వచ్చింది కదా ర్యాపిడోలో, సో అదైతే డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇది వంగసంద్రాల్లో అయిపోయింది. సో ఎంత ఇచ్చిన 2 కిలోమీటర్లు తిరిగాం చూద్దాము. టైం వచ్చేసి 6:35 బుకింగ్ అయిపోయే టైంకి. సో ఇదే బుకింగ్. అది కిలోమీటర్లు వచ్చేసి 22 కిలోమీటర్లు. బిల్ వచ్చేసి 386 రూపాయలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అదే, ఇచ్చిండేది అదే. బుకింగ్ అయితే ఏది రాలేదు. సో టీ తాగుదాం, మనకి ఇంకా నిద్రమం పిడగలేదు అనమాట. సో మన రూమ్ దగ్గర పోవాలా, లేకుంటే మళ్ళీ లేట్ అవుతుంది వీడియో ఎడిటింగ్ చేసి పడుకుండేకి. మామూలుగా అయితే కొన్ని రోజుల నుంచి షార్ట్ వీడియోస్ పెడుతున్నా కదా. సో మన వాళ్ళు ఇంకా అడుగుతున్నాడు చాలామంది, అన్న ఫుల్ వీడియోస్ పెట్టాను. ఏం చేస్తావు, ఫుల్ వీడియోస్ పెడితే నాకు టైం దొరకదని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ పెడతాండది. కానీ తప్పదు, ఇంకా మీకోసం పెట్టాలి నేను. ఊబర్లో బుకింగ్ వచ్చింది జస్ట్ ఇప్పుడేను. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 6:46 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దాం. 6 minutes 2.3 ఉంది. పోయి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా డ్రాప్ అయితే అయిపోయింది. ఊబర్లో వచ్చింది ఇది. SMBT రైల్వే స్టేషన్ డ్రాప్ అయింది. దానికి ఎంత ఇచ్చినాడు చూద్దాము. గోటే వేసింది నేను కాబట్టి SMBT రైల్వే స్టేషన్కి వచ్చింది. వీటి నుంచి ఏదన్నా రూమ్ దగ్గరికి ఏదన్నా వస్తే తీసుకునేది, లేదంటే వెళ్ళిపోయేది. టైం వేస్ట్ చేయకూడదు కదా, మన టైం టు టైం మెయింటైన్ చేయాలి. అది కాక ఇప్పుడు వీడియో కూడా ఎడిటింగ్ చేయాలి. ఫస్ట్ అయితే ఎంత ఇచ్చినారో చూద్దాం ఎర్నింగ్స్ని. నేను గోటు వేసి పెట్టాను కదా, అలాగే ఉంది. సో టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 7:42 అవుతుంది. ఇది వచ్చేసి ఊబర్గో 43 నిమిషాలు 14 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 224 రూపాయలు. మనకు వచ్చేసి 178 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ అయితే ఏది రాలేదు. ఇంకా నిదానంగా మూవ్ చేసుకుంటా రూమ్ సైడ్ వెళ్తాను. ఏదైనా వస్తే తీసుకొని పోతా, లేకుంటే కానీ డైరెక్ట్ ఇంకా రూమ్ దగ్గర పోయి చూపిస్తాను ఎర్నింగ్స్ మొత్తం అంతా టోటల్ కౌంట్ చేసి. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన.
ఎర్నింగ్స్ చూద్దాము, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎన్ని ట్రిప్స్ కొట్టినాము, సో డీజిల్ ఎంత తాగింది అనేది. ఇప్పుడు మళ్ళీ 1300 రూపాయలు డీజిల్ పట్టిస్తున్నా. పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నా, మా రూమ్ ముందరే అనమాట పెట్రోల్ బంక్తో. మళ్ళీ 1300 రూపాయలదే పట్టిస్తున్నా డీజిల్ ఇప్పుడు. చూసినారు కదా, 1300 రూపాయలతో పట్టించేసినాను. సో ఇప్పుడు టైం చూసుకొని ఎర్నింగ్స్ చూద్దామండి ఇంకా. సో టైం వచ్చేసి 8:53 అవుతుంది మార్నింగ్. నైట్ ఆన్ చేసింది వచ్చేసి 9:03 చేసినాము, అంటే 12 అవర్లు. నేను వచ్చి కూడా అప్పుడే 8:30కే వచ్చినాను, కొంచెం అటో ఇటో అనమాట, కొంచెం టిఫిన్ కట్టించుకుంటుంటే. ఇవి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 12వ తేదీ మార్నింగ్వి నైట్వి కలిపేసి 3717 రూపాయలు. ఇందులో వచ్చేసి 1401 రూపాయి తీసేయాలి. అలాగే 14 బుకింగ్లో 7 బుకింగ్లు తీసేయాలి, లెస్ చేయాలి. 13వ తేదీ మార్నింగ్ వచ్చేసి 730 రూపాయలు. బుకింగ్లు వచ్చేసి 5 బుకింగ్లు. నెక్స్ట్ అట్లాగే ర్యాపిడోలో చూద్దాం. ర్యాపిడోలో ఎర్నింగ్స్ ఇందులోనూ అంతే. 12వ తేదీ వచ్చేసి ర్యాపిడోలో 1011 రూపాయలు అయింది. 5 బుకింగ్లు ఉండే, కానీ ఒక బుకింగ్ చేసినాం 12 గంటల లోపల, 160 రూపాయలు మాత్రమే దీంట్లో చేసింది ఇది. ఇది వచ్చేసి 2 బుకింగ్లు 757 రూపాయలు చేసినాం. ఇప్పుడు కిలోమీటర్లు చూసి అలాగే అంతా ఎంత అమౌంట్ అయింది, డీజిల్కి ఎంత పోతుంది అనేది మనం కౌంట్ చేసి చూసుకుందాము. కిలోమీటర్లు వచ్చేసి 269 కిలోమీటర్లు తిరిగినాను. ఊబర్ ర్యాపిడో ఎర్నింగ్స్ 2 కౌంట్ చేసినాను. టోటల్ అమౌంట్ వచ్చేసి 3963 రూపాయలు అయింది. డీజిల్కి వచ్చేసి 1200 రూపాయలు తీసేయాలి. నాకు వచ్చేసి 2763 రూపాయలు మిగులుతుంది. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 11:30 గంట సేపు. అలాగే టోటల్ బుకింగ్స్ వచ్చేసి 18. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా.